జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అసలు నువ్వే గాని నా సొంత కోడలి వై ఉంటే ఈ పాటికి మెడ పట్టుకుని బయటికి గంటేసేదాన్ని. మామ్, ఇంకాపుతావా? వివేక్, నేను మాట్లాడతా. ఏ తప్పు చేయని వదినని ఎందుకింత తప్పు పడుతున్నారు? తను చేసింది నీకు తప్పులా కనపడడం లేదా? ముమ్మాటికి కాదు. ఒకవేళ తప్పని మీరు అనుకుంటే ఆ తప్పులో నాకు కూడా భాగం ఉంది. ఎందుకంటే ఆ ప్రియా అడ్రస్ వదినికి ఇచ్చింది నేనే. కేసు విత్డ్రా డాక్యుమెంట్స్ తీసుకుని వదినని ప్రియా ఇంటికి తీసుకెళ్ళింది నేనే. ఎందుకు చేశాను ఇదంతా? మిత్ర అన్నయ్య కోసం. అన్నయ్యకి బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేశాడు, ఆహా ఓహో అని అందరం ఆనందపడిపోతున్నాం. కానీ తర్వాత ఏంటి? అన్నయ్య భవిష్యత్ ఏంటి? ఆ ప్రశ్నకి ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఆ సమాధానం కోసం వెతుక్కుంటూ వెళ్ళింది వదిన. అసలు మీ అందరినీ ఒక్కటి అడుగుతాను, చెప్పండి. అన్నయ్యని కాపాడుకోవడానికి అసలు మనమంతా ఏం చేశాం? ఏం మనిషా, ఏం చేశావు? ఏం పెద్దనాన్న, చెప్పండి, ఏం చేశాం? పెద్దమ్మ, మీరైనా చెప్పండి, ఏం చేశాం? మామ్, ఇందాకటి నుంచి ఓ తెగరుస్తున్నావు కదా. అన్నయ్య కోసం నువ్వేమైనా చేశావా? ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని సలహాలు మాత్రం ఇచ్చాం. అది కూడా ఒక పనికిరాని సలహా. గ్రేట్. కానీ వదిన అన్నయ్య కోసం ఒక అడుగు ముందుకు వేసింది. అన్నయ్య చుట్టూ బిగుసుకున్న ఉచ్చుని విడిపించడానికి వెళ్ళింది. తనకి బలం బలగం ఏమీ లేకపోయినా అన్నయ్య కోసం ఏదో ఒకటి చేయాలనే ఆశతో వెళ్ళింది. అదంతా మీ కళ్ళకి కనపడడం లేదా? తప్పు చేసింది తప్పు చేసింది అని 90 సార్లు అంటున్నారే. ఆ తప్పు జరగకముందు తన భర్త కోసం తను పడ్డ బాధ, ఆవేదన, కాపాడుకోవాలన్న తపన, తాపత్రయం, ఇవన్నీ మీకెందుకు కనపడటం లేదు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.